పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. మనం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో స్పోక్స్ పర్సన్ సునీతారెడ్డితో ఉన్నాము. బీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి మోడీ మరి బీసీల గురించి ఎందుకు మాట్లాడట్లేదని కాంగ్రెస్ ముఖ్య నేతలు రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ అడుగుతున్న పరిస్థితి. ఇప్పుడు మోడీ గారు బీసీ తను చేసేదంతా చేసినారు. బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించారు. తన ప్రభుత్వంలో 1/3 27 మంది మంత్రులను వేసుకున్నారు. ఇంకేం చేస్తారు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? మహేష్ గౌడ్ గారు మాట్లాడుతున్నారంటే ఏమైనా చిత్తశుద్ధి ఉందా వాళ్ళకి? వాళ్ళు మాట్లాడేదానికి అర్థం లేదు. ఎందుకు అంటే కామారెడ్డి డిక్లరేషన్ అని పెట్టేసి బీసీలకు వచ్చేసి ప్రతి పార్లమెంట్లో 2 సీట్లు ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. ప్రతి బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు బీసీలకు బడ్జెట్ పెడతామన్నారు. పెట్టిండ్రా? 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఎక్కడ పెట్టిండ్రు? 9,000 రూపాయలు పెట్టిండ్రు. ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. ఇవన్నీ ఏవి ఇవ్వకుండా తన క్యాబినెట్లో 18 మంది మంత్రులు 15 మంత్రులు పదవులు వేసుకున్నప్పుడు మీరు 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు మరి మీ కామారెడ్డి డిక్లరేషన్ అయిపోయినాకనే మీరు ఎమ్మెల్యేల టికెట్ ఇవ్వడము మానేశారు. ఇప్పుడు ఇక్కడ మినిస్ట్రీలు ఇవ్వడము మానేశారు. కనీసం 7 మంది మినిస్టర్లు రావాలి. మరి వాళ్ళు 3 ఎందుకున్నారు? ఇవన్నీ ఏవి చెయ్యకుండా, ఏది చేతకాకుండా, తన చేతులు ఉన్న పనులు ఏవి చెయ్యకుండా ఢిల్లీలో పోయి ఏం చేస్తున్నాడో నాకు అర్థమవుతలేదు. నిజంగా బీసీల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే నువ్వు రాజీనామా పెట్టు. అసలు తెలంగాణలో ఒక బీసీ బిడ్డకు నువ్వు ముఖ్యమంత్రి చెయ్యి. నువ్వు దేశమంతా ఎందుకు తిరుగుతున్నావు? ఈడ అవకాశం ఉంది కదా. నిన్న ఆర్టీఏ కమిషన్స్ వేసిండ్రు, ఎంతమంది బీసీలకు ఇచ్చిర్రు? కార్పొరేషన్లు వేసిండ్రు, ఎంతమంది బీసీలకు ఇచ్చిర్రు? అంతా బీసీల మీద ప్రేమ లేదు, కంటి తుడుపుగా చేయాలని చేస్తున్నారు. అంతకు మించి వాళ్ళకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇంతకుముందు 34% రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈయన 42% అంటారు. 42%లో ముస్లిమ్స్కే 10% రిజర్వేషన్లు ఇవ్వడం స్ట్రైట్ అవే జరుగుతుంది. ఇక్కడ ఎవరికి న్యాయం చేస్తున్నావు? 100కు 100% ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం కోసము బీసీలను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు. మీరు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు మీ రాహుల్ గాంధీ గారు. ఆ రాజ్యాంగాన్ని మీరు గౌరవిస్తే ఆ రాజ్యాంగాన్ని రచించిన ఏదైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అసలు ముస్లింలకు రిజర్వేషనే లేదు, మతపరమైన రిజర్వేషన్లకు అవకాశమే లేదు. అలాంటి అవకాశం లేని మీ రాజకీయ లబ్ధి కోసము 10% రిజర్వేషన్లకు వాళ్ళు స్టేట్ అవే ఇస్తూ బీసీలకు మోసం చేస్తున్నారు. మీరు అలా 34 కాస్త 32 చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు బీసీలకు ఎక్కడ న్యాయం చేస్తున్నారో చెప్పాలి. మళ్ళీ ఇంకా తగుదునమ్మా అని పోయి ఢిల్లీకి పోయి బీసీ ప్రధానమంత్రి ఉన్నారు అంటే మేము బీసీనే ప్రధానమంత్రి చేసుకున్నాం, మేము తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని మేము వాగ్దానం చేసుకున్నాం. ఇవాళ బీసీలకు న్యాయం చేసిందే భారతీయ జనతా పార్టీ. మీరు పోయి ఆడ కూర్చొని ఈడ చేసే పనులు చేయకుండా అక్కడ పోయి చేసుడే ఎంతవరకు న్యాయమో చెప్పండి. మీ మాటలలో ఎంత చిత్తశుద్ధి ఉంది? మీరు చేసే పనులలో ఎంత చిత్తశుద్ధి ఉంది? మీరు ఎవరికి ఇచ్చిండ్రు బీసీలకు? మీరు ముస్లింల కోసము వాళ్ళ 100%, ఇప్పుడు వాళ్ళు ఉన్నది 10%, వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 100% మీరు ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవి తీసుకొచ్చిండ్రు అనేది ఖచ్చితంగా బీసీలంతా నమ్ముతున్నారు ఈరోజు. మేడం, ముఖ్యంగా ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ 42% బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చారు. ముస్లింలను చేర్చినందుకే బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుందని క్లియర్గా చెప్తున్నారు. ముస్లింలు అంటే బీజేపీ పార్టీకి ఎందుకు పడదు? మేము ఒక కులానికో ఒక మతానికో మేము వ్యతిరేకం కాదు. మేము భారత రాజ్యాంగ పిత ఎవరైతే ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విలువిస్తున్నాం. మేము ఆ రాజ్యాంగం ప్రకారమే రాజ్య పరిపాలన చేస్తున్నాం. ఏదైతే మన రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని మనం గౌరవించడం కోసం చేస్తున్నాము. దాంట్లో ఏం రాసిండ్రో దాన్ని ఫాలో అవుతున్నాము. అంతేగాని ఇక్కడ మేము ఒక మతానికో ఒక కులానికో వ్యతిరేకంగా ఉండడం అనేది కాదు. ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఒక వర్గాన్ని సంకనెత్తుకొని, ఒక వర్గం ఓట్ల కోసం, ఒక వర్గాన్ని భుజాల మీద ఎత్తుకొని తిరగడం కోసము బీసీలకు అన్యాయం చేస్తున్నారు. బీసీలు ఇవాళ కళ్ళు తెరిచినారు, వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి అన్యాయం ఎక్కడ జరుగుతుందో తెలుస్తుంది. గతంలో 4% ఉంటేనే 32 సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది జిహెచ్ఎంసీలో. ఇవాళ 10% ఇస్తే ఏం జరుగుతుంది? మొత్తము సీట్లు ఎటుపోతాయి అనేది బీసీ సోదరులకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళే వీళ్ళకి కఠినంగా బుద్ధి చెప్తారని కూడా మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్లు బీసీ రిజర్వేషన్ల కోసము ధర్నాలు పోరాటాలు చేస్తుంటే బీజేపీ పార్టీ ఊరూరా బీజేపీ అనే కార్యక్రమాలు పార్టీ స్వప్రయోజనాల కోసం, స్వార్థం కోసం పనిచేస్తుందని కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి. వాళ్ళు కంటి తుడుపుగా చెప్తారు, మేము చేస్తాం,
చేసి చూపించే పార్టీ మాది. బీసీలకు రిజర్వేషన్లు అనేది బీసీలకు పార్టీల సీట్లు ఇచ్చే కాడికి మేము చేసి చూపిస్తున్నాం. మేము ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన కాడికి 40 సీట్లు ఇచ్చినాం. మేము 120 ఎమ్మెల్యే సీట్లు ఉంటే, మనకు శాసనసభ సీట్లు ఉంటే 40 సీట్లు బీసీలకు ఇచ్చినాం. వాళ్ళలాగా వచ్చేసి మేము వచ్చేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి, మాయ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, ప్రజలలో ఏదో మనము చేస్తున్నాము అని చెప్పి అభూత కల్పనలు కల్పించేది మేము చెయ్యం. మేము ఏదైనా అనుకున్నది చేస్తాం. మేము 370 ఆర్టికల్ తేవాలనుకున్నాం, తెచ్చినాం. మేము రామమందిర నిర్మాణానికి సహకరిస్తామన్నాం, తీసుకొచ్చినాం. ఇవాళ త్రిబుల్ తలాక్ తీసుకొని ఆడబిడ్డలకు, ఏదైతే ముస్లిం ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందో తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. ఏదో ఆర్థికంగా ఉన్నత వర్గాలలో కూడా ఆర్థికంగా పేదవాళ్ళు, చదువుకోలేని వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ మా పార్టీయే మేము తీసుకురావడం జరిగింది. వాళ్ళలాగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పేసి మేము ఇస్తున్నామని చెప్పేసి గ్యారంటీలు ఇచ్చి, సోనియమ్మతో, రాహుల్ అన్నతో, అందరితోటి వాగ్దానాలు ఇచ్చి ఈరోజు మేము గడప దాటి అబద్ధాలు చెప్పడం లేదు. ఇవాళ ఇక్కడ ఇవ్వాల్సిన రిజర్వేషన్లు ఆయన పార్టీలో ఇవ్వకుండా, ఆయన పార్టీ కార్పొరేషన్ పదవులలో ఇవ్వకుండా, నామినేటెడ్ పదవులలో ఇవ్వకుండా, ఎక్కడ కనీసం బీసీ రిజర్వేషన్ అనేది పాటించకుండా ఎదురుగున్న వాళ్ళకి చెప్పడానికి కాదు కదా మనం చేసేది. మనం చేసి చూపించాలి. చూపించినప్పుడే నమ్ముతారు ప్రజలు. మోడీ గారు చూపిస్తున్నారు కాబట్టి ఇది 3వ ప్రధానమంత్రి అయినరు. అంత ఊరికే ప్రజలు ఊరికే వేయట్లేదు ఓట్లు. ప్రజలు వాళ్ళ నమ్మకం చూరగొన్నాడు కాబట్టి ఇలా 3వ ప్రధానమంత్రి అయినాడు. బీసీలకు కానీ, ఓసీలకు కానీ, ప్రతి ఒక్కరికి ఈ దేశ ప్రజలకు ఏ విధంగా డెవలప్మెంట్ చూపించాలి, ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ఒక ప్రణాళిక ఉండి, ఒక వ్యూ ఉండి, ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ప్రధానమంత్రి గారు 3వ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ విధంగా 2047 వరకు కూడా మేము అధికారంలో ఉంటాం. రాహుల్ గాంధీకి బీజేపీ పార్టీ భయపడింది, మోడీ భయపడ్డాడు. అందుకే దేశం మొత్తం త్వరలో జనగణన, కులగణన చేయబోతున్నారని కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. రాహుల్ గాంధీకి ఎవరైనా భయపడతారా అండి? రేవంత్ రెడ్డే భయపడ్డాడు. రాహుల్ గాంధీకి ఎవరైనా భయపడతారా? అది జనాలు తేల్చుకుంటారు. రాహుల్ గాంధీకి భయపడే ఓట్లేస్తలేరేమో, మరి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు కాబట్టి. నిన్న సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది, నువ్వు భారతీయుడివేనా, పిచ్చి పిచ్చిగా మాట్లాడకని. ఇంకా అంతకంటే ఎక్కువ సిగ్గుసేట్ ఏమి ఉండదు. ఆయనకు భయపడే సవాలే లేదు. ఆయనకు ఎవ్వడు భయపడు కూడా. ఇక అది అద్భుత కల్పన, వాళ్ళకి పిచ్చి కళలు కనవద్దని చెప్తున్నా. థ్యాంక్ యూ మేడం.